చూస్తే ఫాస్ట్ బీట్ చివరికి సత్తుపండుతో డాన్స్ చేయాల్సి వస్తుంది నేను. అరే సత్తుపండుగా ఇన్ని రోజులకి నా కళ నిజమైందిరా. రాత్రికి రాత్రి ఏం కలగాసారు సార్? రాత్రి కళ కాదురా, నేను హాస్పిటల్ కట్టాలనే కళ నిజమైందని చెప్తున్నాను. అర్థమైందిగా? హాస్పిటల్ కట్టాను, డాక్టర్ అయ్యాను. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి మనం. పేషెంట్ పిలు. రండి బాబు రండి, రండి బాబు రండి. విశాలమైన గదులు, సౌకర్యవంతమైన బాత్రూములు, ఆరోగ్యంతో రండి, రోగంతో పంపించే బాధ్యత మాది. అమ్మా రండి బాబు, మీకు దండం పెడతాను. రండి బాబు, రండి 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 రండి. ఏం చేస్తున్నావు నువ్వు? పేషెంట్లు పిలుస్తున్నాను సార్. పేషెంట్ ఇలా పిలుస్తారా? ఇది చేపల మార్కెట్ అనుకుంటున్నావా లేకపోతే హాస్పిటల్ అనుకుంటున్నావరా? పేషెంట్ ని ఎప్పుడు ప్రేమగా పిలవాలి. అర్థమైంది? అక్కడ పేషెంట్ కూర్చొని చూడు, పిలు. సార్ ఏం చేస్తున్నావురా నువ్వు? ప్రేమగా పిలుస్తున్నాను సార్. ప్రేమకు పిలిచినట్లేదు, పక్కకు పిలిచినట్టుంది. దరిద్రుడా, ఆవిడ ఎలా పిలిచినా రాదు సార్. ఎందుకు రాదు? రాకపోతే మన హాస్పిటల్ ముందు ఎందుకు కూర్చుంది? నర్స్ పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టిందా సార్? ఆవిడ నర్స్ గా పెట్టుకుంటే నా పర్సు కాల్ అయిపోద్ది. పేషెంట్ బిల్లు ఎవరైనా వచ్చారా? పేషెంట్ డాక్టర్ నా ఏలు కట్టయింది డాక్టర్. ఏమైంది? ఏలు కట్టయింది. ఓ షాట్. ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి. వెంటిలేటర్ ఆన్ చేయి. 10 లీటర్ల బ్లడ్ కూడా రెడీ చేయి. అరే పనిలో పని వీడింటికి కూడా ఫోన్ చేసేయి. ఏం జరుగుతుంది డాక్టర్ ఇక్కడ? నీకు బతికించే ప్రయత్నం జరుగుతుంది. చిన్న ఫింగర్ కే ఒక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దవాళ్ళు అన్నారు కదా. నువ్వేం కంగారు పడకు. డాక్టర్ గుడ్డులో అయిపోయింది గుండెని గుద్ది గుండ్రాయం చేస్తా. గుండ్రాయి డాక్టర్, గుద్ది గుట్టుకు మనిపించేలా ఉన్నారు. ఊపిరి రావట్లేదు ఇక్కడ. ఊపిరి ఆడట్లేదు. సినిమాలు చూసి చెడిపోయావా? చెడిపోయిన సినిమాలు చూసావా? ఇమ్రాన్ హాస్కి బాబులా ఉన్నావు. నోట్లో నోరు పెడతావేంట్రా? ఆక్సిజన్ ఇస్తున్నాను రా. ఆక్సిజన్ ముందెళ్ళి నోరు కడుక్కో. కంపుతో పేషెంట్లు చచ్చిపోయేలా ఉన్నారు. ఆయింట్మెంట్ తో పోయడానికి ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకొచ్చావు. అరే ఎక్కడికి తీసుకెళ్లాలో వైద్యం చెప్పుతుంది. అర్థమైందా? నువ్వు పడుకో, నేను చెప్తాను. కాదు, తలనొప్పితో వచ్చి తలగురుగు పెట్టేలా ఉన్నావు. మెంటల్ డాక్టర్ నువ్వు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళకపోతే మా హాస్పిటల్ ఎలా మెయింటైన్ చేయాలరా? అబ్బో, నువ్వు ఇచ్చే బందరాపు కోసం రేష్మి లాంటి సిస్టర్ వచ్చి ఇక్కడ కట్లు పడుతుంది మరి నీకు. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉంటే పిలుస్తారా? నువ్వు మూస్తావా? ఏరా, నువ్వు ఇంతకు ముందు జబర్దస్త్ ఏమైనా యాక్ట్ చేసావా? లేదండి. ముందు డాక్టర్ ని పెట్టుకొని డాక్టర్ ఉన్నాడని పంచులేంట్రా? సారీ సార్, మీ మెడలో స్టెథోస్కోప్ లేదు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయా. అదే మెడలో స్టెథోస్కోప్ ఉంటేనే డాక్టర్, చేతిలో లాటి ఉంటేనే పోలీసు, నల్ల కోట్ వేసుకుంటేనే లాయర్ అనేది మీరు బాగా ఫిక్స్ అయిపోయారు. ముందు మైండ్ లోంచి సెట్ ప్రాపర్టీ తీసేయండి. అర్థమైందా? ప్రాబ్లం ఏంటో చెప్పు. మాకు పెళ్లి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మా ఆవిడ కడుపులో ఒక కాయ కూడా కాయలేదు సార్. అది కాయ కాయడానికి తాడి చెట్టా మామిడి చెట్టారా? అది ఎందుకు కాయలు కాస్తాయి దానికి? డాక్టర్ గారు సారీ సార్, ఏమనుకోండి. మా ఆవిడ్ని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఆవిడికి పిల్లలు పుట్టాలి. అరే దరిద్రుడా, మాట్లాడితే మీనింగ్ ఉంటాడా? డబుల్ మీనింగ్ ఉండకూడదురా? మీనింగ్ లోనే మాట్లాడాను కదా. వినే వాళ్ళకి డబుల్ మీనింగ్ లో కనెక్ట్ అవుతుంది దరిద్రుడా. కొడితే ముఖం పగిలిపోతుంది దరిద్రుడా. నీ పేరేంట్రా? నా పేరు సంతానం. నువ్వేం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్. నైట్ డ్యూటీ. అవునండి. నువ్వేం చేస్తుంటావు కళ్యాణి? హార్డ్వేర్. డే డ్యూటీ. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇద్దరు వేరు వేరు. మీరు డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తే జీతం వస్తుంది కానీ కడుపు ఎలా వస్తుందిరా? ఏం కళ్యాణి? అవునండి. నువ్వు పిలుస్తున్నావేంట్రా? అంటే నేను పిలిస్తే పలుకుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాను. మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి, ఒక సలహా ఇవ్వండి. ఇద్దరులో ఎవరో ఒకరు కలిసి డ్యూటీ మానే. 10 సంవత్సరాల నుంచి ఈ చిన్న లాజిక్ నేనేలా మిస్ అయ్యాను? ఏం కళ్యాణి, ఇంత చిన్న లాజిక్ నేనేలా మిస్ అయ్యాను కళ్యాణి? అవునండి. డాక్టర్ గారు, ఈసారి వస్తే ఖాళీ కడుపుతో మాత్రం రానండి. ఎలాగైనా కడుపు తెచ్చుకునే వస్తానండి. ఎలాగైనా కాదు, నీ మొగుడుతో కడుపు తెచ్చుకోనరా. వాడే దరిద్రుడు, దానికంటే దరిద్రులా ఉన్నావు. దరిద్రుడు ఎక్కడ తగిలారు నాకు? డాక్టర్ గారు, మీ ఆశీర్వచనాలు నాకు 10,000. 10,000 కాదు, 50,000 కౌంటర్ లో కట్టేసి వెళ్ళండి. ఏంటి ఇంత చిన్న సొల్యూషన్ కి 50,000? ఈ సొల్యూషన్ లేకపోతే ఇద్దరు జీవితం పొల్యూషన్ అయిపోయేది కదరా. ఇంత సిమ్ముతో ప్రపంచాన్ని చూస్తున్నాం. సిమ్ము గొప్పదా, ప్రపంచం గొప్పదా? ప్రపంచం గొప్పది. అందుకేరా సంతానం కలగల. సిమ్ గొప్పదిరా దరిద్రుడా. అర్థమైందా? కరెక్ట్ సిమ్ పెట్టుకొని ఆ సిమ్ ని సరిగా వాడు, పిల్లలు పుడతారు. పద కళ్యాణి, వెళ్తున్నావా? అవునండి. ఇంట్లో ఉన్న సిమ్ ని సరిగా వాడడం తెలియదు కానీ కళ్యాణి పక్క సిమ్ మీద కన్ను వేస్తాడు దరిద్రుడు. డాక్టర్ గారు,
నాకు హార్ట్ అటాక్ డాక్టర్. ఎన్నోసారి? మూడోసారి. ఎలా వచ్చింది? ప్రపంచంలో మగవాడికి హార్ట్ అటాక్ ఎలా వస్తుందో మీకు తెలియదా సార్? అర్థమైంది, పెళ్ళాం వల్లే వచ్చింది. నీకు సర్జరీ చేసేస్తా, టెన్షన్ పడకు, ఆపరేషన్ అయిపోతుంది. ఏమండి ఆషాఢ మాసం ఆఫర్ పెట్టారు, షాపింగ్కి వెళ్దాం పద. ఇక్కడ నేను హార్ట్ ఆపరేషన్ చేస్తుంటే షాపింగ్ అంటావేంటి నువ్వు? పేషెంట్ హార్ట్ లో ఏముందో చూస్తారు కానీ పిల్లం హార్ట్ లో ఏముందో చూస్తారా? వాడు 3 సార్లు హార్ట్ నాకు వచ్చింది, హార్ట్ ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు. ఇప్పుడు మీకు పేషెంట్ మీద ప్రేమ ఉందో పిల్లం మీద ప్రేమ ఉందో నాకు తెలియాలి. పిల్లం మీద ప్రేమ ఉంది, అయితే షాపింగ్కి వెళ్తాం పద. మెట్టలెక్కిందని ఏం మాట్లాడుతున్నాను? అక్కడ పేషెంట్ హార్ట్ సర్జరీ చేస్తుంటే షాపింగ్ వెళ్తా అంటావు. వెళ్ళోటు బయటికి వెళ్ళు. కంపౌండర్ చేస్తాలే, నువ్వు పద షాపింగ్కి. ఇదేమన్నా లారీ అనుకుంటున్నావే? డ్రైవర్ దిగాని క్లీనర్ నడపడానికి. హార్ట్ ఆపరేషన్ మైండ్ పంపింది మీకు. ఎలా మాట్లాడతారు అర్థం కాదు ఇంత కూడా. ఇప్పుడు షాపింగ్కి వస్తారా రారా మీరు? మీ ఆడవాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏది? డాక్టర్ గారు నా హార్ట్ ని తీసి అలగొట్టారేంటి? చూడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడి నుంచి మాట్లాడాలో తెలియదు వాళ్ళకి. ఇంత కూడా సెన్స్ లేదు. సారీ రా, పడుకోండి, ఆపరేషన్ చేస్తాను. సారీ రా. అంటే పేషెంట్ ను ప్రేమిస్తారు, పిల్లాన్ని మాత్రం ప్రేమించరు మీరు, అంతేగా? ఇక్కడ కుక్కలాగా అరవకే, అర్థమైందా? ఎవరన్నా ఆపరేషన్ థియేటర్ లో వచ్చి షాపింగ్ వెళ్దాం అని అడుగుతారే, ఏమైందే మీకు? ఇంత కూడా లేదు మీకు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే నా బతుకు కుక్కలు చింపిన విస్తరాకైంది. మీరు వస్తారా రారా షాపింగ్ కి? దండం పెడతాను, ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఆపరేషన్ చేయించుకొని వెళ్తూ 50 చీరలు కొనిపెట్టి వెళ్తాను మేడం. నువ్వెవనివిరా నాకు చీరలు కొని పెట్టడానికి? ఈ ఆడవాళ్ళు మామూలు కాదురా. ఈ ఆడవాళ్ళ వల్లే ఆర్థిక మాంద్యం మొత్తం దెబ్బతింటుంది, అర్థమైందా? ఇంతకు ముందు పిల్లలు ప్రేమతో అడిగేవాళ్ళరా, ఈ మధ్యలో పిల్లలు ఎలా తయారయ్యారంటే మొత్తం బలవంతంగా లాక్కోవడమే. వాళ్ళ ఇష్టం ఏం లేదు, మనది ఏం లేదు. పైన కోయాల్సింది కింద కోసం పేగలు తీస్తున్నారేంటి సార్? చూసారా, దాని మత్తులో ఏం కోస్తున్నావు నాకే అర్థం అవట్లేదు. ఇది పట్టుకో. షాపింగ్ వస్తారా రారా మీరు? మంచిలాగా బిహేవ్ చేయి, మెంటల్ దానా, అర్థమైందా? దున్నపోతులాగా బిహేవ్ చేయకు. సార్ పేగులు బయట తీసేసి కడుపు కొట్లేస్తున్నారేంటి సార్? ఈ ఆడవాళ్ళు మనకు డిస్టర్బ్ చేశారనుకో, ఏది ఎక్కడుంటో తెలియదు. ఇంతకీ షాపింగ్ వస్తారా రారా మీరు? నా జీవితం పాడగాను, ఎక్కడ చేసుకున్నాను నిన్ను గాని. జిడ్డులా తగిలావు దరిద్రుడా. నీ దరిద్రుడా, నువ్వు మాట్లాడితే నేను జిడ్డులా కాదు, మీరే నాకు జిడ్డులా తగిలారు. అప్పుడే మా నాన్న చెప్పాడు, డాక్టర్ సంబంధం చేసుకోవద్దమ్మా, చేసుకుంటే పేషెంట్ కంటే హీనంగా ట్రీట్ చేస్తారని. ఇప్పుడు అలాగే చేస్తున్నారు. నానా నేను మోసపోయాను. ఇంతకీ షాపింగ్ వస్తారా రారా? సార్ ఆమె అలా ఏడవద్దని చెప్పండి సార్, నేను చచ్చిపోతే ఏడ్చినట్టుకుంది సార్ ఆమె. ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నా, బయటకు వెళ్ళు. ఎలా రారో నేను చూస్తాను. ఏంటే నువ్వు చూసేది? సార్ నా పేగులు సార్. చెప్తే అర్థం కాదు. ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాను, లైట్ షాపింగ్ వస్తారా రారా అంటే నేను ఏదో చేతగాన్ని అనుకుంటున్నావా నువ్వు? నాకు వర్క్ లో బొచ్చేది ఎక్స్పీరియన్స్ ఉంది, అర్థమైందా? నువ్వు అనుకుంటున్నావో వీడికి ఏం ఎక్స్పీరియన్స్ లేదని. లైట్ లేకుండా కూడా నేను ఆపరేషన్ చేయగలను, అర్థమైందా? చూసావా, అది మనం చేసే ఎక్స్పీరియన్స్. సార్ నా పేగులు తీసి ఆయనకేసి కుట్లేస్తున్నారు సార్. నువ్వైనా చెప్పి చావచ్చుగా. ఒక్క నిమిషం, వీడికి కూడా ఒక ఆపరేషన్ చేసేస్తే ఈ పేగుల్లో నీ పేగులేవో చూసుకో ఒకసారి. సార్ ఈ పేగుల్లో నా పేగులు ఏవో చూసుకోవాలా? ఎలా చూసుకోవాలి సార్? నీకు నీ అమ్మ తెలుసా? తెలుసా సార్. మీ నాన్న తెలుసా? తెలుసు సార్. మీ తమ్ముడు తెలుసా? తెలుసు సార్. వీళ్ళందరూ తెలిసినప్పుడు పేగులు తెలియదురా, నీ పేగులు షాపింగ్కి వెళ్దాం. షాపింగ్ తో చంపి పడేస్తుందిరా ఇది. పదవే షాపింగ్కి వెళ్దాం. రే నేను వచ్చేలోపు నీ పేగులేవో దాని బాడీ పేగులేవో ఒకసారి చేతితో పట్టుకొని ఉండి వచ్చిన తర్వాత షాపింగ్ చేయి. సార్ అమ్మా, దాని సీరియల్ పిచ్చి వల్ల అది తినేది నోట్లో పడుతుందో వెనకాల పడుతుందో కూడా దానికి తెలియట్లేదు. ఏమే
ఎందుకలా అరుస్తున్నావు? యాడ్ వచ్చే టైంలో మాట్లాడతానుగా. యాడ్ వచ్చే టైంలో మాట్లాడతావా? చిచ్చి, ఈ యాడ్స్ ఒకటి మొగుళ్ళగా పని పాట లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి. ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక మాట్లాడావు కదే. ఓహో, అది నువ్వేనా? నేనైతే యాడ్ వచ్చింది అనుకున్నాలే. రిమోట్ ఇటు, కాసేపు న్యూస్ చూస్తా. కావాలంటే విడాకులు ఇస్తా, రిమోట్ మాత్రం ఇవ్వను. విడాకులు ఇస్తావు కానీ రిమోట్ ఇవ్వవా? ఇదిగో మొగుడే ప్రత్యక్ష దైవం సీరియల్ చూస్తున్నాను ఇక్కడ. టీవీలో మాత్రం మొగుడే ప్రత్యక్ష దయ్యం సీరియల్ చూస్తారు, ఇంటికి వచ్చిన మొగుడిని మాత్రం దయ్యంలా చూస్తారు. మెంటల్ దానా? కొద్దిగా టీవీ చూడడానికి ఒక హద్దు ఉండాలి. అసలు ఏంటి నీ నసా? నసా కాదే, వచ్చాను కదా, కొద్దిగా రెస్పాండ్ అవ్వచ్చుగా. అమ్మో, నా మొగుడు అలసిపోయి వచ్చాడు అని కొంగతో మొహం తొడిచి నవలో కూర్చోబెట్టుకోమంటావా? ఏంటి ఆ మాటలు? 10,000 జీతం ఇచ్చే జీతగాడితే ఇలాగే మాట్లాడతాం మరి. అంటే జీతం తక్కువ ఉందని చెప్పి తక్కువ చేసి మాట్లాడతావా? 1,00,000 రూపాయలు తీసుకురా. ఇదిగో చేతిలో కట్టుకొని ముందు ఒంగోని నిల్చొని నీ చేతిలో వేడి వేడి కాఫీ పెడతా. 1,00,000 రూపాయలు తీసుకురా. మొగుడు 10,000 తెచ్చినా 1,00,000 రూపాయలు తెచ్చినా మొగుడు మొగుడేనే కదా. కింద కూర్చొని చూసినా అదే సినిమా, బాల్కనీలో కూర్చొని చూసినా అదే సినిమా, మల్టీప్లెక్స్ లో చూసినా అదే సినిమా. మనందరూ మల్టీప్లెక్స్ వెళ్తున్నారు. పాయింట్ ఇదే. ప్రతి మొగాడింతేనండి. మనం గట్టిగా అడిగితే వాళ్ళ దగ్గర సమాధానమే ఉండదు. బయట చేసేది రాజు కింద బటుడు ఉద్యోగము, ఇంట్లో ఏమో రాజులా ఫీలింగ్ ఒకటిను. మెట్టలు దానిలారా, ఆ నాలుకని కూర రుచులకు వాడండి, మా మీదే వాడకండి. మా నాలుక వాడకము మీ మొగులను బట్టి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టడం కంటే ఆ రచ్చరవి నోట్లో నోరు పెట్టడం బెటరే. భార్య భర్తల మధ్య కొట్లాట అంటే నీటి మీద బుడగలా ఉండాలి, నీటిలో జలగలా ఉండకూడదు. అంటే నేను జలగలాంటి దాననా? నేను అలా అనలేదే. నీ ఉద్దేశం అదే? నేను జలగలాంటి దాన్ని నిన్ను పట్టుకొని నీ రక్తం తాగుతున్నానుగా నీ ఉద్దేశం? నాకు అర్థమైంది. చిన్న అర్థంతో మాట్లాడితే మీరు దాన్ని నానా అర్థాలు తీసి అర్థం లేకుండా మాట్లాడతారు. నానా అర్థాలు తీసి అర్థం లేక. మీరు ఆడవాళ్ళందరిది కప్ప మెంటాలిటీ. ఇటు నీళ్ళలో ఉండరు, అటు ఒడ్డు మీద ఉండరు. నీళ్ళలో ఉంటే ఒడ్డు మీదకి దూకుతారు, ఒడ్డు మీద ఉంటే నీళ్ళలో దూకుతారు. మా ఆడవాళ్ళందరిది కప్ప మెంటాలిటీ అయితే మీ మగాళ్ళందరిది దున్నపోత మెంటాలిటీ. మరి రంకలేయాల్సిన చోట మాత్రం రంకలేయ్యరు, పని లేని చోట మాత్రం రంకలేస్తుంటారు. రోజు నీతో గొడవ పడి రోజు అన్నం లేకుండా పస్తు పడుకోవాల్సి వస్తుంది. మేమేది ఇక్కడ పంచపక్ష పరమాణాలతో పోంచేస్తున్నట్టు మేము నీతో గొడవ పడి రోజు చేస్తుంది అదే పస్తులు పనుకోవడం తప్ప. జీవితం పట్టుకున్న తర్వాత నా కడుపు పండట్లేదు, నా కడుపు నిండట్లేదు. అమ్మో ఆకలి. రాత్రి 1 గంట అయినట్టుంది. వీడి కోసం నేనెందుకు ఆకలితో ఉండాలి? నాకేం అవసరం? బొంగులో దానికోసం నేను ఎందుకు పస్తు పడుకోవాలి? నాకేం అవసరం? దొంగది ఎవరది? ఈ పిల్లకి పనిలే పాటలేదు. నిన్ను కట్టుకున్నందుకు రోజు పస్తులే పడుకోవాల్సి వస్తుంది. మేము ఇక్కడ తిన్నట్టు ఇక్కడ రాత్రి కుక్కేదో అన్నం తిన్నట్టుంది. ముందు ఆడ కుక్క తింది, తర్వాత వచ్చి మగ కుక్క తిందిలే. సరే బయటికి వెళ్తున్నా. ఎక్కడికైనా వెళ్ళు, రాత్రి 9:30 లోపు ఇంటికి రాకు. యమగంటమా? కాదు, సుడిగుండం సీరియల్. అది కంప్లీట్ అయ్యేసరికి 9:30 అవుతుంది. కుక్కతో ఒక వంకర, ఆడదాని బుద్ధి వంకర, ఈ రెండింటిని ఎప్పుడు మార్చలేము. ఇలాంటి పొచ్చుడు విన్నాం పో. మీ ఆడవాళ్లకు సీరియల్ మీద ఉన్న ప్రేమ మొగుడు మీద ఇంత ఉంటేనా బాగుండే. వీడేంటి ఇలా ఊగుతున్నాడు? కొంపదీసి తాగేసి వచ్చాడా ఏంటి? మందు కొట్టేసి వచ్చావా? ఎస్. ఆడదన్న తర్వాత ముగ్గు, మగాడన్న తర్వాత పెగ్గు వేయాలి. అమ్మా అన్నం ఎట్టండమ్మా. ఉండరా, ఇప్పుడే ఏదో గొడవ స్టార్ట్ అయింది, 2 నిమిషాలు ఉండు. మాట్లాడిన చాలు కానీ మజ్జిగ తాగు, మూసుకొని. నేను తాగా. తాగమన్నానా? తాగాను. ఏ అంటే దిగిపోతుంది. మజ్జిగ తాగమంటుంది. తలలో ఉన్న మత్తును మాత్రం దింపాలనుకుంటారా మీరు? తల మీద ఎక్కిన మీరు మాత్రం దిగరు కదా. ఈ టైంలో కర్ర ఉండి ఉంటే నీది విమానం అయిపోయింది. అమ్మా నీకు కర్ర సార్ నేను తెచ్చాను. దీన్ని నిన్ను కొట్టడం కంటే కుక్కని కొట్టడం బెటర్. చేసిన ఆస్కార్ యాక్టింగ్ చాలు గానీ మూసుకొని మజ్జిగ తాగు. నేను తాగను, కావాలంటే ఒక పెక్కని తాగని మజ్జిగ తాగను. నాకెవ్వండమ్మా. ఈ మజ్జిగ తాగడం నీకే కరెక్ట్ రా. అమ్మ నిమ్మకాయ పిండలేదా? చూసావా, అమ్మ నిమ్మకాయ పిండలేదా అని ధైర్యంగా వాడని అడుగుతున్నాడు. నీ దగ్గర అడగడం నాకు ఆ ధైర్యం కూడా లేదే.
నాకు అర్థమైపోయింది. ఈ రోజు కూడా నన్ను భోంచనీవు. ఈ రోజు కూడా పస్తే పడుకుంటా నేను. ఇదిగోరా ఇదిగో తీసుకో. అవును, నాకు తెలియకడుగుతా, మీ భారాన్ని మొయ్యలేక సంసారం అనేది చదరంగానే ఈదలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం తెలుసా మేము. ఏంటే మీరు మోసేది? మహా అయితే 9 నెలలు మోస్తారు. దాని తర్వాత ఆ భారాన్ని మేము మోయాలి. నీలాంటి దాన్ని నిండా నిన్ను కొట్టడం కంటే నాకు నేను కొట్టుకోవడం బెటర్. పెళ్ళాన్ని కొట్టలేడు నువ్వే మగోడు, నువ్వు మొగుడు కొట్టలేదు నువ్వే వాడతాను అమ్మా. మీరు కొట్టుకోకపోయినా సరే ఆ గిన్నె నాదే. ఒక ముష్టోడు ఇంటి మధ్యలో వచ్చి అన్నం గిన్నెని తీసుకెళ్తున్నాడంటే దీనికంటే అవమానం మగాడికి ఉంటదానే? నేను చూస్తున్నా నువ్వు చేసుకునేందుకు నాకు ఫాస్ట్ జరగాల్సిందే. అలవాటైపోయింది ఫస్ట్ పడుకోవడం. పడుకో. రోజాక్క ఎప్పుడో చెప్పింది, ముసే శకుంతలా మొగుడికి తెలిసి ఒక గిన్నె మొగుడికి తెలియకుండా ఒక గిన్నె వండుకో, అప్పుడు ఆకలి తీరుతుందని. వండుకుంటా అక్క. థ్యాంక్ యూ సో మచ్. నాగబాబు గారు నాకు ఎప్పుడో చెప్పారు, అరే చంద్ర వీళ్ళు మొగుడికి తెలిసి ఒక గిన్నె వండుతారు, తెలియకుండా ఇంకో గిన్నె వండుతారా, ఆ గిన్నె ఎక్కడుందో కనిపెట్టుకోరా నువ్వు అన్నాడు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ పెట్టింది ఇది? చూడు దున్నపోతే ఎలా పడుకుంటాడు. రోజు పస్తులు పడుకొని వస్తున్నా నేను. ఇక్కడేదో మేము తింటున్నట్టు మేము కూడా ఇక్కడ పస్తే పడుకుంటున్నాం. అర్థమైందా? ఇక్కడ రా నువ్వు. ఏంటి రోజు నీకోసం నేను పస్తే పడుకుంటున్నాను. అర్థమైందా? వీళ్ళేంటి దొబ్బి తిని పస్తు పడుకుంటున్నారు అనుకుంటున్నారా? మీరు ఇంట్లో చేసేది ఇదే కదా. భార్య భర్తలు అందరు దొంగలే, ఒకరికి తెలియకుండా ఒకరు దొరలు అవుతాం అంతే. అర్థమైందా? ఏమండి ఇంకో గిన్నె ఉంటావా? పద తిందాం మరి.